ఇది రైల్వే స్టేషన్ లోపల 10వ నెంబర్ వైపు వచ్చినప్పుడు లోపల దిగడానికి చాలా ఈజీగా ఉండేది. ఇది ఇలా పెద్దవాళ్ళు వస్తే ఇలా రావచ్చు, నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఇలా రావచ్చు. ఎక్సైటర్ అనే ఉంది. ఈ ఎక్సలేటర్ ద్వారా వెళ్ళిపోవచ్చు మీరు ఏ ప్లాట్ఫామ్ కావాలంటే ఆ ప్లాట్ఫామ్ పైకి. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు నుంచి. అయితే నేను ఇంతకుముందు చెప్పింది ఇది షాపింగ్కి సంబంధించింది. షాపింగ్ అనమాట, అది షాపింగ్ చేసుకుంటే షాపింగ్ మాల్ అంటున్నారు. అది నిజమో కాదో అది అయిన తర్వాత తెలుస్తుంది మనకు క్లియర్గా. మొత్తం షాపింగ్ మీరు ఎక్కడ వైపు లేకుండా రైల్వే స్టేషన్ ఇక్కడ 2-3-4 గంటలు గడుపుకోవచ్చు మంచిగా. ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ బయట తిరగడం అక్కడ ఎక్కడ కాకుండా. రైల్వే స్టేషన్ గురించి, డెవలప్మెంట్ గురించి ఇక్కడ ఒక మ్యాప్ అయితే ఉంది. ఇంతకుముందు మనం పాత వీడియోలో పెట్టినాం, మళ్ళీ ఒకసారి కొత్తగా పెడదాం. ఇదిగోండి, ఇదంతా కాజీపేట రాసి ఉంది. ఇదే కొత్తగా తయారవబోతున్న రైల్వే స్టేషన్. నేను చెప్తుంటా సంబంధించిన మ్యాప్ అయితే ఏడుందో చూడొచ్చు. మొత్తం క్లియర్గా పెట్టారు. మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను నాకు తెలిసిన వరకు సమాచారం. కట్రా ఇక్కడ చూపి. ఇది చిలకలగూడ చౌరస్తా. ఇది చిలకలగూడ చౌరస్తా. నేను పైకి లేకపోయినా చిలకలగూడ చౌరస్తా. ఇట్లా అక్కడ ఇక్కడ నుంచి చూపి, దీంట్లో చూపి. ఇదిగోండి ఇట్లా లోపలికి వస్తే ఇది ఇప్పుడు మనం ఇంతకుముందు తీసింది పికప్ పాయింట్. ఇదిగోండి ఇక్కడ పికప్ పాయింట్. ఇది 1, 2, 3, 4, 5 లైన్లు ఉన్నాయి. అక్కడ పక్కన నుంచి పోతే పార్కింగ్. ఇది పార్కింగ్ లోపలికి వచ్చే పార్కింగ్. ఇది దాని నుంచి ఇప్పుడు ఎల్లో కలర్ అని చెప్పిన కదా షెడ్, ఇది అది సికింద్రాబాద్. ఇట్లా కింద చూపి బ్లాక్ అండ్ వైట్. ఇది మసీదు, మన అమ్మవారి టెంపుల్ ఇక్కడ పక్కన, అమ్మవారి టెంపుల్ పక్కన. అక్కడ నుంచి ఆటో వస్తే ఇది 6వ నెంబర్ గేటు. ఇదిగోండి ఇక్కడ ఈ జెండా ఉన్న దగ్గర 6వ నెంబర్. ఇది ఈ 6వ నెంబర్ గేట్ నుంచి మళ్ళీ యూటర్న్ నుంచి ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి మనం. ఈ 6వ నెంబర్ గేట్ కాడ నుంచి యూటర్న్ నుంచి చూసారా, ఇక పోవడానికి లేదు. ఇటు ఎండ్ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ అటు పోవాలి. ఈ ప్లాట్ఫామ్ ఇక్కడ నుంచి ఇటు మన వాషింగ్ అని చెప్పిన చూడండి. ఈ 4 వాషింగ్కి సంబంధించినవి పైన చూపిట్లా. ఈ వాషింగ్కి సంబంధించినవి 4. ఇది ఇప్పుడు మనం లాస్ట్ ఉంది ఇప్పుడు ప్లాట్ఫామ్లో. ఇప్పుడు 10వ నెంబర్ది ఇది. తర్వాత 8, 9 సెకండ్ది. 8, 9 తర్వాత 6, 7 తర్వాత 4, 5 తర్వాత 2, 3 లాస్ట్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అటువైపు ఉన్నది. ఇది సికింద్రాబాద్ అల్ప హోటల్కి వెళ్ళుండ మెట్రో స్టేషన్ చూసారా. ఇది మెట్రో స్టేషన్. ఈ రోడ్డు పార్సల్ ఆఫీస్ నుంచి వచ్చే రోడ్డు. ఇది పార్సల్ ఆఫీస్ నుంచి వచ్చే రోడ్డు. ఇది అల్ప హోటల్ నుంచి పక్క నుంచి వచ్చే రోడ్డు అనుకుంటా. ఇది అల్ప హోటల్ పక్క నుంచి వచ్చే రోడ్డు. ఇది మెయిన్ ఎంట్రన్స్ చూడొచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ 1వ నెంబర్ వైపు. ఇది చూసారు ఎంత అందంగా తయారవుతుందో. మీకు రేపు రోజున చాలా ఈజీగా లోపలికి వెళ్ళి బయటికి రావచ్చు. ట్యాక్సీలు కానీ బస్సులు కానీ లోపల నుంచే ఈసారి తిరుగుతాయి. ఇక్కడ బస్ స్టాపు, ఎంట్రీ లోపలికి వెళ్ళే కార్లు, ఎంట్రీ ఎగ్జిట్. ఇది ఏపీదంట సమ్ అవి. ఇదిగోండి ఈ విధంగా అయితే ఇట్లా ఉంది ప్లాట్ఫామ్. కొత్తగా చెట్లు ఇదిగోండి మల్టీ స్పెషాలిటీ కార్ పార్కింగ్ అంట. కార్లు కూడా మొత్తం పైన పెట్టుకోవడానికి పార్కింగ్. ఇదంతా ఇది మన గణేష్ టెంపుల్. మీకు తెలుసు కదా గణేష్ టెంపుల్, మసీదు. ఇప్పుడు వచ్చేది రానున్న రోజుల్లో గణేష్ టెంపుల్ పక్క నుంచి కూడా చక్కగా లోపలికి వెళ్తే మీకు చాలా ఈజీ అన్నట్టు. ఇక్కడ నుంచి చాలా ఈజీ లోపలికి వెళ్ళడానికి.
రైల్వే స్టేషన్. ఇదిగోండి, ఇది రెత్తిప్పల్ బస్ స్టాపు. ఇదంతా చూసారుగా రెత్తిపల్లి బస్ స్టాప్. మ్యాప్లో మీకు అయితే కేవలంగా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను. ఈ విధంగా మనం అటు తీసుకొచ్చి ఇటు వచ్చిన మళ్ళా ఈ సికింద్రాబాద్ మెట్రో స్టేషన్, ఈస్ట్ మెట్రో స్టేషన్ ఉంటారు కదా, అది చూసారుగా. ఇది ఎంత అందంగా కనబడుతుందో మ్యాప్లోనే. ఇంకా రెడీ అయితే ఇంకెంత బాగుంటుందో. ఇక్కడ ఇంకొకటి ఉంది, కొత్తగా పెట్టారు. ఇది ఇది ఎక్కడదో నాకు, ఇదిగోండి ఇది కొత్తగా పెట్టారు, ఈస్ట్ మెట్రో స్టేషన్ అని. దీని గురించి చెప్పడానికి ఏమీ లేదు పెద్దగా. దాంట్లోనే బాగా కనపడుతుంది, పాత దాంట్లో క్లియర్గా ఉంది. ఇది మెట్రో స్టేషన్. ఇది కొత్తది అంటే సెకండ్ ఫ్లోర్లో అనుకుంటా, పైన. ఇది మళ్ళీ చేస్తే సోదిలాగా ఉంటుంది మీకు. కాకుండా ఇదిగోండి, ఇది సేమ్ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు. ఇది కొత్తగా తయారు చేసిన మ్యాప్. ఇది పాత దాంట్లోనే బాగుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఇది 10, 9 దాంట్లో చెప్పినట్టు మన పాత రైల్వే స్టేషన్ ఇది. ఇదిగోండి ఇంతకుముందు 4వ నెంబర్. ఇది మనం ఎక్కువ వెళ్ళే సికింద్రాబాద్, ఇది మధ్యలో నుంచి ఎక్కువ వెళ్తాం కదా, ఇది పాతది అనమాట. ఇది పాత రైల్వే స్టేషను. ఇప్పుడు నడుస్తుంది, కన్స్ట్రక్షన్లో ఉంది కూడా. ఈ విధంగా ఉంది పాత అయితే. ఇదిగోండి ప్లాట్ఫామ్ ఈ పాత దాంట్లో ఉంది. ఇప్పుడు అది 10 లాస్ట్ ఉంది, 10వ నెంబరు, తర్వాత 9, 8 అలా. అది ఒక్కొక్కటే ఉంది. ఇక్కడ మనకు వచ్చేటప్పుడు దీంట్లో 2 చూపిస్తున్నారు. ఇక్కడైతే ఒక్కొక్కటే ఉంది. ఇది మ్యాప్ విషయాలు 10వ నెంబర్ వైపు ఉన్నది. మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను నేను, క్లియర్గా చెప్పినాను నేను అనుకుంటున్నా. అర్థమైతే లైక్, సబ్స్క్రైబ్. ఇది లోపల రైల్వే స్టేషన్ గురించి సమాచారం. కొత్త మ్యాప్, కొత్త రైల్వే స్టేషను, ఇలాంటివన్నీ మీకు కొంతవరకు అర్థమయ్యే వరకు చెప్పినని నేను అనుకుంటున్నా. ఎవరన్నా అర్థం కాని ఉంటే కామెంట్ చేయండి, డైరెక్ట్గా అడగచ్చు. రైల్వే స్టేషన్ గురించి నాకు తెలిసిన సమాచారం నేను చెబుతా. ఇవ్వండి ఇంతకుముందు పాత రైల్వే స్టేషన్ మళ్ళీ చెబుతున్నాను మళ్ళీ ఒకసారి యాప్ ఉంది మ్యాప్లో అయితే. ఇది పాత రైల్వే స్టేషన్ ఉంది. 6వ నెంబర్ గేట్ నుంచి 8వ నెంబర్ గేట్ వరకు నేను ఇట్లా నడుచుకుంటూ వస్తున్నా. అటు అంతా చూసినా అక్కడ యాక్సిలేటర్ ఉన్నట్టు ఏమో అనిపించలేదు నాకు. దిగి ట్రైన్ ఎక్కడానికి అయితే డైరెక్ట్ బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ 8వ నెంబర్ గేట్ దగ్గర అయితే ఇక డైరెక్ట్ యాక్సిలేటర్ ఉంది. వేరే ప్లాట్ఫామ్ కూడా మీరు తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇది నా నెత్తిన కనబడుతుంది. ఇదే షాపింగ్ మాల్కి సంబంధించిన స్ట్రక్చర్ అనుకుంటుంది. మొత్తం పైన 2 ఫ్లోర్లు ఏమో కడుతున్నట్టున్నారు. పూర్తి సమాచారం నాకు తెలియదు, నాకు తెలిసిన వరకు నేను చెప్పిన. అన్నీ తెలిసినట్టు చెప్పకూడదు ఇలాంటి ఏరియాల్లో ప్రయాణించే ప్రయాణికులతో సంబంధించింది. ఇది 6వ నెంబర్ గేట్ వైపు 10వ నెంబర్